హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా, జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను రా. ఓకే వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? మరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెటైరా, ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పననేగా. ఒరే పిచ్చి వెధవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడా అదే? ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా? ఏయ్, అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూర్చుని వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇక క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను, లెసన్ చెప్పండి సార్. ఎందుకు చెప్పరా? నేను చెప్పను అంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా. నువ్వు ఏం మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంతవరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నంతవరకు చెప్పాను. మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. దరిద్రుడా. వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా. సెల్లు మోగిందే, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. ఒరేయ్, నువ్వు ఏవి రావని, నీకేహీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదో బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం? నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చేసి ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని ఆ పని అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పారని? అంటే ఇప్పుడు అది సరే ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. ఒడియాలంటే నువ్వే పెట్టాలి, ఊరిపోతుంది. చూస్తానే. ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఎంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. గలీల పొంటి సెట్టింగ్ ల గురించి ఫిట్టింగ్ ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ అన్నా వదిలికి ఇస్తా. తీసుకుపోయి జడలు ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డా అంటే 3 ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో నువ్వేందే అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్న పరాజకాలు ఆడుతున్నావు? ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్. నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా. అరే పెద్దోడా చిన్నోడా ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నా? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నా? మీకోసము ఇవాళకెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ.
ఆటో నీకు ఇస్తే గ్యారంటీ ఎవరిస్తారా ఎవరే ఎందుకు బాబాయ్ నేనున్నాను కదా. నీకెవరిస్తారా నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు మా బాబాయ్. తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ అదే కిరాయి 225 రూపాయలు 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా నోయ్. ఓహో, అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డ వెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. ఏ వాము మీ కాలు ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి ఆ, చోటా సైతాన్ గాని పొజిషన్ వాడు ఏంటి? ఎవడు గాని నువ్వు లేచిరావయ్యా. మీ తల్లి. నేను లేచి రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు కూడా లేదు సైతాన్ గాడు. చెయ్యి ఏంటా చూపు? మళ్ళీ నేను ఇలా చూస్తుంటే లేచిపోయి నా పెళ్ళం జ్ఞాపకం వస్తుంది. నన్ను ఇలా చూస్తుంటే నీకేం జ్ఞాపకం వస్తుంది? ఆ పక్షవాతంతో సచ్చిన మా తాత ఏంటే 10 లక్షలు అడిగిందా? ఈడొకడు ఎవరితో బాబది? వచ్చాడు. పోలం రాయా, కొంప తీసి పోలం సిస్టర్ కాదు కదా? రండి, తప్పు దాంది కదా మీది. ఇక్కడ అందమైన ప్రాంతర హోటల్ని పెట్టుకొని మీరు ముంబై 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 అని వెళ్తారు. వాళ్ళ లక్షల మీద లక్షలు పెడతారు, మీరు లేపిచ్చేస్తారు. వారండి శీతలు అట కాదు కానీ నేను మాడతాను. బిల్లు ఎక్కువ చెప్తాను. ఫోన్ పెట్టారా బాబు? ఏంటి సంచి? మన కాస్ట్యూమ్స్ ఇదిగా. ఇది బాలకృష్ణ ఇచ్చింది, ఇదేమో వెంకటేష్ బాబు ఇచ్చింది, ఇదేమో నాగార్జున ఇచ్చింది, ఇదేమో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది. అంటే ఎవరన్నా కట్టుకుని ఇడిచిపెట్టేసి తప్ప నీకు బట్టలు ఉండవేంట్రా? ఓరి సేతురాజు, ఆ. మన ఇన్ఫ్లుయెన్స్ మీద ఆ. వాడు ఫారెన్ షూటింగ్ వెళ్తారు కదా, ఆ. వచ్చేటప్పుడు మనకి గిఫ్ట్ గా తీసుకొస్తారు. ఏంటియ్యా? రేపు పొద్దున హీరోయిన్ ఎందుకో నాకు బట్టలు తీసుకురాదా ఏంటి? ఏమైనా జిలేబీ ఏంట్రో మళ్ళీ తెక్కాక పట్టేస్తున్నావు, ఇస్త్రీకి డబ్బులు లేవేంటి? మన దగ్గర ఎక్కడ పోతారా? బ్యాంకులు వేసినట్టే కదా. ఇట్టా చెప్పే కృషి బ్యాంక్ వాళ్ళు చార్మినార్ బ్యాంక్ వాళ్ళు మొన్న ఆ మధ్యన కృషి చేసుకున్నారు. ఇదిగా ఆ. నువ్వు మూసుకొని కోని కూకుంటావా? ఈ ఎడకారాలకి ఏం లోటు లేదు. వెళ్ళు. ఇదిగా మళ్ళీ ఏ రాగడానికి వెళ్తాను ఏం చెప్పమంట? ప్యాంటుకు 3 రూపాయలు, షర్టుకు 2 రూపాయలు అని చెప్పు. అది కాదే, హీరోయిన్ విషయం. ఆయన దగ్గర పనసకాయ ఒకటే బ్యాలెన్స్ ఉందంట. అది నీ బొడ్డు మీద కొడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు. నా కాడ ఊసేత మాకు. అరే బుల్డోజరు, నీ అక్క నా మాట ఏంటంటే నైట్ నైట్ సూపర్ హీరోయిన్ అయిపోతురా. మరి నేను హీరోయిన్ తమ్ముడు అయిపోతావు. డేట్లు మాడుకుంటావు, ఇంత కట్టలు జేబులతో వేసుకుంటావు. అక్కాయ్ ఒప్పేసుకోవే. వద్దురా, హీరోయిన్ అయితే ఎవడి పక్కన పడితే వాడి పక్కన చిందులెయ్యాలా. శివగాని తెలిస్తే చంపేస్తాడు. వారని అమ్మ కడుపు మాడ, అదే నీ ప్రాబ్లం. పోనీ దానికే ఉంది, మన శివగారిని హీరో చేద్దాం. నిజమా? శివన్ హీరో చేస్తావా? ఏంటే ఈ పిఎం పీడి రైడ్ చెప్తే ఏ డేటర్ కాదంటాడు. నువ్వు రేపే షూటింగ్, లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో, గుడి కింద కే రాఘవేంద్ర, వర్షం సాగులో నువ్వు శివ. ఇక నేను చూడలేనే. నేను చూసుకుంటాగా. చూసుకుంటా, చూసుకో, బాగా చూసుకో. అక్క ఏమైనా గారి నా బట్టలు రెడీయా? బొక్కలు రెడీ. చూసుకో. బొక్కలేంటి? నా హ్యాండ్ తోటి దాన్ని హీరోయిన్ చేశాను, దీన్ని హీరోయిన్ చేశాను, దీనికి బిల్డప్ ఇచ్చావు కదా. నీకు వేసింది బ్యాండ్. నిన్ను ఏం చేస్తావు? నిన్నేం చెడ్రా? ఇప్పుడు చావు. నీ అయ్యా అయ్యయ్యో, ఈ బొక్క చొక్కాతో నేను ఇండస్ట్రీలోకి ఎలాగెళ్ళనే? కోప్పడికయ్యా, నేను హీరోయిన్ అయ్యాక ఫారిన్ వెళ్ళి నీకు మంచి బట్టలు తెస్తాగా. ఏంటి నువ్వు తెచ్చేది? నిన్ను కానీ హీరోయిన్ చేస్తే తెలుగు ఇండస్ట్రీకి మొత్తానికి పెడతా పెద్ద బొక్క. మళ్ళీ వస్తే మళ్ళీ ఏంటి? నిన్న మటన్ ప్యాకెట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట. నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినాలి. అయితే పుట్టింగ్కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదు కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టి ఎలా. నీకు అంత మసాలా లేదులే. రేయ్ ఎదవ సచ్చినోడా. నేను వెళ్ళపోయా. రేయ్ ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా, ఆ పులిగాన్ని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే, చిటికలో తెస్తా. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోలే. నా చేతి మటన్ తిన్నాడంటే
శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాహుబలి మటన్ నీలాగా అదిరిపోయింది, సూపర్. వదులు వదలమంటుంటే. అక్క కుక్క చూస్తావేంట్రా? వెంటపడి. ఎడబడింది అదే కుక్క ఏయ్ ఆగవే ఆగవే, ఆగవే. ఆగవే. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి, అయిపోయింది నీ పుంజం. ఏమయ్యా, నా పుణ్యం ఏమన్నా కనపడిందా? ఏంటి నా పుణ్యం ఏమన్నా కనపడిందా? ఏంటి నా కోడి పుణ్యం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా, ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు. పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారు నువ్వు బా. బో, 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 బో. అక్క చికెన్ అదిరింది. చికెన్ కాదురా, మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే ఓ పట్టు పడతాం. పెట్టు. ఒరే మల్లేశా, నా పుణ్యం ఏమన్నా కనపడిందేంట్రా? చవురుక నాకు మందు దొరక నేలాడుతుంటాడు ఒకడవే. అబ్బబ్బబ్బబ్బ, అదిరింది. ఏంటన్నా చికెన్ ఏమోనని డౌటా? కాదు కాదు మటన్ 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 మటన్. సూపర్. మళ్ళీ పొట్టేలకి ఉన్న పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. అయ్య బాబాయ్, బాబాయ్, బాబాయ్. ఇది నా కోడి పొట్టే. ఒరే పులి, మల్లేసు, సత్య, రత్తమ్మ, చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. బాంబు, ఘోరమైన మాట జరిగిపోయింది. రండి రోయ్, రండిరా. ఎక్కడ్రా మటరు? ఒరే, నా మువ్వలకోండి మాట చేసా, మళ్ళీ వాళ్ళ కూర వండి పెట్టిందిరా. కోడే ఇదిగోరా, దానికి వచ్చింది కూర. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా, నా కోడి నీళ్ళు బాటర్ చేస్తారని. అమ్మా, నీకు నిండు నూరేళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళాం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఆపే ఏడ్చిన చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరాల్లో కలిపి కాస్త పుణ్యమన్న వస్తుంది. ఎవరికి? నీకా? కోడికి. ఒరేయ్, నా కోడి తిన్నాను కదా, నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కిరి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తింటావా? అదిగో వచ్చేసింది కొక్కిరి రోగం. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి ఆసుపత్రికి. తీసుకోండి. ఎక్కండి